ప్రత్యామ్నాయ పంటలు ఎక్కడ? ఏడాదికి 2 పంటలు వరేనా? ఎవడు చెప్పాలి దీని గురించి? దీని మీద చర్చ చాలామంది శాస్త్రవేత్తలు మనలాంటి వాళ్ళు చాలామంది పదే పదే చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో వరి తప్ప ఇంకొకటి లేదు. ప్రభుత్వాలు కూడా ఏడి దాకా వచ్చినాయంటే, ఇగో మేము ఇన్ని వేల ఎకరాలు ఉంటే పోయిన సంవత్సరం ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలకు పెరిగింది వరి ధాన్యం ఉత్పత్తి, ఇది మా వల్లే సాధ్యమైంది. ఒక ఆయన కాళేశ్వరం అన్నాడు, ఇంకో ఆయన ఇంకోటి అన్నాడు, దానివల్లనే వరింత పండుతున్నది అని. కానీ అసలు ప్రత్యామ్నాయ పంటల జాడనే లేదు ఈ రాష్ట్రంలో. కేవలం వరే పండించడం వల్ల దాని ఉపయోగం ఏంది? రైతులకు గిట్టుబాటు కూడా అయితలేదు అని ఎవరైనా మాట్లాడుతున్నారా? అసలు ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయా? పండ్ల తోటలు ఎటు బాయ్, కూరగాయల తోటలు ఎటు బాయ్, వరి కాకుండా మిగతా ధాన్యాలకు సంబంధించిన పంటలు ఎక్కడ బాయ్? ఇవాళ రాష్ట్రంలో కోతుల బెడద చాలా తీవ్రంగా ఉంది. పండ్లు వేయడానికి లేదు, కూరగాయలు వేయడానికి లేదు, వేరే పంటల జోలికి పోవడానికి లేదు. దాని మీద ఏమైనా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటున్నాయా? ఆ దిశగా రైతులని ఆ భూసార పరీక్షలు చేసి, ఇక మీ పొలంలో ఈ పంట వేయడానికి అవకాశం ఉంది, దీన్ని వేయండి, మీకు మంచి దిగుబడులు వస్తాయి, ఒకవేళ ఆ దిగుబడి రాకపోతే ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం ఆదుకుంటుంది, మీరైతే ఒక ప్రయత్నం చేయండి అని ప్రభుత్వాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయా? అసలు అట్లాంటి ఊసే లేదు. దేశంలో గణనీయంగా తగ్గుతున్న ఇతర ఆహార పంటలు, పప్పులు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల పంటలకు దిగుమతే గతి. ప్రత్యామ్నాయ పంటలకు బోనస్ ఇస్తే మేలు. హర్యానాలో ఎకరానికి 7,500 ఇస్తున్నారట బోనస్. కర్ణాటకలో రాగులు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారట రాగులు పండించిన వాళ్ళకి. ఛత్తీస్గఢ్, ఒడిశాలో చిరుధాన్యాలు సేకరిస్తున్న ప్రభుత్వాలు. మన తెలంగాణలో గాంధీ విగ్రహం కడదాం, మూసీని ఇంకేదో చేద్దాం, అది కూలగొడదాం, ఇది కూలగొడదాం, ఇంకేంది ఈయన చేస్తున్న పనులు ఏమేమో ఉన్నాయిగా. ఆయన ఏమో కాళేశ్వరం కడదాం, ఆడ పవర్ ప్లాంట్ కడదాం, ఫ్లైఓవర్లు కడదాం, ఇది తప్ప వేరే ఆలోచన ఏమైనా ఉందా వీళ్ళకి? ఇప్పుడు ఆ ఇచ్చే బోనస్ కూడా వరికి 500 రూపాయలు ఇచ్చినప్పుడు మిగతా పంటలకు ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పాలా? ఆ ప్రత్యామ్నాయ పంటలు పండించాలి అనే ఆలోచన వాళ్ళకి రావాలి రైతులకు కూడా. ఎప్పుడొస్తుంది? నష్టపోయినా మీకు ఇబ్బంది లేకుండా నష్టపరిహారం ఇస్తుంది గవర్నమెంట్ అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఆ పండించిన పంటకు మద్దతు ధరతో పాటుగా బోనస్ వస్తుందని భావించినప్పుడు వస్తుంది. ధాన్యం అసాధారణ స్థాయిలో ఉత్పత్తి అవుతుండడం, దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారుతుండడం సంతోషం కలిగిస్తున్నా, వరి సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతుండడం ఆలోచింపజేస్తోంది. ఖరీఫ్, యాసంగి సీజన్లో అదే పంటను సాగు చేస్తుండడంతో ఇతర పంటల సాగును వరి మింగేస్తోందన్న ఆందోళన కలిగిస్తోంది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగును ఏటికేడు తగ్గుతుండడంతో డిమాండ్కి అనుగుణంగా ఆ పంటల ఉత్పత్తి ఉండట్లేదు. వడ్లు అవసరానికి మించి ఉత్పత్తి అవుతుంటే ఇతర ఆహార పంటలు దిగుమతి చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో వరి సాగును తగ్గించి ఇతర పంటల సాగు విస్తీర్ణం పెంచాలంటే చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగుకు ప్రభుత్వం బోనస్ ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తుండడంతో వరి సాగు మరింత పెరిగింది. ఇదే తరహాలో ప్రత్యామ్నాయ పంటలకు బోనస్ ప్రకటిస్తే దిగుమతుల మీద ఆధారపడకుండా ఉండొచ్చు. కానీ అట్లాంటి పరిస్థితి ఏది? మీరు చూడండి, ఇగో పప్పు ధాన్యాలు తీసుకుంటే కందులు కానీ ఇంకా పెసర్లు మిగతా ఏవైనా రాష్ట్ర అవసరానికి 12 లక్షల టన్నుల అవసరం ఉందట మన వినియోగం. కానీ ఉత్పత్తి ఎంత ఉంది? 6 లక్షల టన్నులు మాత్రమే ఉంది. మిగతా లోటు 6 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దిగుమతి చేసుకుంటున్నాం. నూనె గింజలు 15,68,000 టన్నులట. కానీ ఉత్పత్తి ఎంత ఉంది? 7 లక్షల టన్నులే ఉంది, సగం కూడా లేదు. మిగతా 9 లక్షలు టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. ఉల్లిగడ్డ 6 లక్షల టన్నులు రాష్ట్ర అవసరానికి కావాలి ప్రతి సంవత్సరానికి, 3 లక్షలే దిగుమతి ఉంది, మిగతా 3 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవాలి. కూరగాయలు 48,40,000 టన్నుల అవసరం ఉంటే కేవలం 30,70,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది, అంటే రైతులు పండిస్తున్నారు. మిగతా దాదాపు 20 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. కూరగాయలు కూడా చివరికి ఆలుగడ్డ 10,20,000 టన్నులు రాష్ట్ర అవసరానికి అవసరమైతే కేవలం 1,20,000 మాత్రమే మనం ఉత్పత్తి చేస్తున్నాం, పండిస్తున్నాం. మిగతా 10 లక్షల టన్నులు మొత్తం ఇంపోర్టే, వేరే రాష్ట్రాలు వేరే అవతల నుంచి మనం ఆధారపడాల్సిన పరిస్థితి. పూల పరిస్థితి 1 లక్ష టన్నులు కావాలి, కేవలం సగం మాత్రమే ఉత్పత్తి ఉన్నది. మిగతా 46,000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. మీరు ఇటు వికారాబాద్ కానీ ఇటు ఔటర్ రింగ్ రోడ్ అవతలకి వెళ్ళండి, శంషాబాద్ ఆ ఏరియాలో అద్భుతమైన పూల తోటలు ఉండేవి. ఇప్పుడు కూడా అక్కడక్కడ కనబడుతుంటాయి మీకు ఆ 111 జీవో పరిధిలో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసేస్తున్నారు అంత ఏరియాని. ఈ ఎక్కడి పూలు ఎక్కడి కథ.
హైదరాబాద్లో అంగూర తోటలు చాలామంది చెప్తుంటారు, మనం ఎప్పుడు గతంలో చూడలేదు కానీ అంగూర తోటలు ఉండేవి అని. ఎక్కడ పోయినాయి ఈ తోటలని? మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది, మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అల్లం 70,000 టన్నులు అవసరం ఉంటే 10,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది, మిగతా 60,000 టన్నులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. వెల్లుల్లి, ఎల్లిపాయలు 40,000 టన్నులు కావాలి, 470 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. మిగతా 39,530,000 టన్నులు మనం దిగుమతి మీదనే ఆధారపడుతున్నాం. కొత్తిమీర 13,640 టన్నులు కావాలన్నట, కానీ ఉత్పత్తి అవుతుంది కేవలం 300 టన్నులు మాత్రమే. ఇక మన మార్కెట్లో కొనే మొత్తం కొత్తిమీర అంతా ఏడు నుంచి వస్తుంది? బయట రాష్ట్రాలు, బయట నుంచి వస్తుంది. మనం అనుకుంటున్నాం మనం కొత్తిమీర దానికి వంగనే ఇది లోకలే కదా అంటాం. ఎక్కడ లోకల్? ఇది చూస్తే లోకల్ కనబడుతుందా? ఇది లోకల్ కొత్తిమీర, హైబ్రిడ్ కొత్తిమీర అని అడుగుతాం కదా వెంటనే. 14,000 టన్నులు కావాల్సి ఉంటే 300 టన్నులు ఉత్పత్తి అవుతుందట, మిగతా 13,000 టన్నులకు పైన మనం బయటి రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నాం. ఇది మన పరిస్థితి. పక్క రాష్ట్రాలను చూసినా కనీసం నేర్చుకోవాలి కదా. ఇగో హర్యానాలో ఎకరానికి 7,500 ఇస్తున్నారట. వరికి బదులుగా ఇతర పంటల వైపు రైతులను మళ్లించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం ప్రకటించాలి. హర్యానా ప్రభుత్వం వరి సాగు నుంచి బయటకొచ్చి ఇతర పంటలు వేసే రైతులకు ఎకరానికి 7,500 చొప్పున ప్రోత్సాహం ఇస్తోంది. దీంతో అక్కడి రైతులు ఇతర పంటల సాగు వైపు మళ్లుతున్నారు. కర్ణాటకలో రాగులు సాగు చేసే రైతులకు ఎంఎస్పీ పైన క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఆలుగడ్డకు రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించి ఫామ్ గేట్లో కొనుగోలు చేస్తోంది. పంజాబ్లో వానాకాలంలో వరి, యాసంగిలో గోధుమ పంట సాగు చేస్తున్నారు. కానీ ఒడిశా ప్రభుత్వం పంట వైవిధ్యీకరణ కార్యక్రమం కోసం 2026-27 బడ్జెట్లో 469 కోట్లు కేటాయించింది. మిల్లెట్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రైతుల దగ్గర నుంచి చిరుధాన్యాలు కొనుగోలు చేసి మధ్యాహ్న భోజనం, ఐసిడిఎస్ పథకాలకు సరఫరా చేస్తోంది. ఛత్తీస్గఢ్లో కూడా చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నారు. చిరుధాన్యాలు అంటే ఇవే రాగులు, సజ్జలు, జొన్నలు, ఇవన్నీ మిల్లెట్స్. తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రత్యామ్నాయ పంటలన్నింటికీ ఎంఎస్పీ నిర్ణయించి బోనస్ ప్రకటిస్తే రైతులు సాగుకు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ధాన్యం తరహాలో ప్రత్యామ్నాయ పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆలోచన లేదు కదా కనీసం. మీరు ఏ ఆహార ధాన్యాలు తీసుకున్నా దాదాపు 80% మనం ఇంపోర్ట్ చేసుకునే తింటున్నాం మనం. మీరు చూడండి మిల్లెట్స్ బయటి మార్కెట్లో మనం సూపర్ మార్కెట్ పోతే ఎంత కాస్ట్లీ అవి, ఎంత కాస్ట్లీ అవి. అసలు ఆలోచన లేదు కదా కనీసం. ఇగో దిగుమతుల మీద ఆధారపడొద్దు. కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు విపరీతంగా వర్క్ చేస్తున్నారు, ఏదైనా కొంత రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అని. కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఒక్క పాయింట్ అయినా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుంటాయా? పప్పులు, నూనెలు, మిల్లెట్స్, కూరగాయలు స్థానికంగా 20% మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. 80% ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచాలంటే ప్రభుత్వం బోనస్ ఇచ్చి రైతులను ప్రోత్సహించాలి. పంటలన్నీ ప్రభుత్వమే కొనాలి. దొంతి నరసింహారెడ్డి, వ్యవసాయ రంగ నిపుణులు. సాగు ప్రణాళిక రూపొందించాలి. సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఇగో వానాకాలం వరి వేసిన ప్రాంతాల్లో లోతట్టు భూములు మినహాయిస్తే మిగిలిన భూములు బావులు, బోర్ల కింద మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, పప్పు ధాన్యాలు, జనుము, కూరగాయల లాంటి మెట్ట పంటలు వేయాలి. పంటల మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యాన పంటల విస్తీర్ణం 12 లక్షల ఎకరాల నుంచి 25 లక్షల ఎకరాలకు పెంచాలి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి దిగుమతులు తగ్గించాలి. ఎవరు చేయాలి ఈ ప్రయత్నం? రాష్ట్ర వ్యవసాయ శాఖ చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తుండు? ఇల్లు గులగొట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. ఇల్లు గులగొట్టే పనిలో భూములు కబ్జా చేసే పనిలో 170 చట్టం కింద ఉన్న ట్రైబల్ విలేజెస్లో ఉన్న భూములు ఎట్లా లేపాలి, కొడుకు పేరు మీద, భార్య పేరు మీద, తుమ్మల ఇంటి పేరు మీద ఉన్న వాళ్ళ మీద ఎట్లా మార్చాలన్న దాంట్లో ఆయన బిజీగా ఉన్నాడు. దొంగలంతా ఆయిల్ పామ్ రైతులను ఎట్లా మోసం చేయాలి. ఇక ముఖ్యమంత్రి మొత్తం రియల్ ఎస్టేటేనా, ఏడ వెంచర్లు వేస్తున్నారు, ఏడ కథ, అన్నెంత సంపాదించిండు, మరి ఇంకా మిగతా ఫ్యామిలీ అంతా సెట్ అవుతుందా లేదా, డాక్యుమెంట్స్ ఏమొస్తున్నాయి, ఏం పోతున్నాయి, ఏమాయ ఫహీం ఖురేషి, ఏమాయ రోహిన్ రెడ్డి, ఈ పనిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. గాంధీ విగ్రహం పెట్టాలి, మూసి సుందరీకరణ చేయాలి, ఈ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ అని. అసలు కనీసం సోయిందా? అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే అసలు వ్యవసాయం గురించిన కనీసం ఆలోచన అందరికీ అవగాహన ఉండాలని ఏం లేదు. ఇప్పుడు మాకేమైనా అవగాహన ఉందా? ఏమైనా వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళం ఏం కాదు కదా. కాకపోతే కనీసం తెలుసుకొనైనా మాట్లాడాలి కదా, తెలుసుకొనైనా ఆ పని చేయడానికి ప్రయత్నం చేయాలి కదా.
ఆ. అన్న ఈరోజు విద్యుత్ సౌధ దగ్గర ఆర్టిజన్ కార్మికుల ధర్నా ఉంది, లైవ్ టెలికాస్ట్ చేయండి. తప్పకుండా చేస్తాం, మన వాళ్ళు వస్తారు. ఎవరికి వాళ్ళు పదవులు కాపాడుకోవడంలోనే నిమగ్నమయ్యారు. కోతులు లేకపోతే మేము వేరే పంటలు వేసేవాళ్ళం. అది చాలా చాలా పెద్ద సమస్య కోతులది. ఆ కోతుల సమస్య మీద ప్రభుత్వం ఏనాడైనా మాట్లాడిందా? ఒక్కనాడు ఒక రివ్యూ చేసిందా? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. ఎంత పెద్ద సమస్య అది. అందరూ అనుకుంటారు ఇది కోతులే కదా అని. చాలా పెద్ద సమస్య చాలా గ్రామాల్లో. అసలు చివరికి ఇంటి పక్కన మామిడి చెట్టో జామ చెట్టు ఏదైనా ఉన్నా కూడా దాన్ని కూడా బతకనిస్తారు ఆ కోతులు. దానికి ఏమైనా ప్రణాళిక ఉందా? అది ఎంత పెద్ద సమస్య అంటే అవసరమైతే ఎవ్రీ మంతో ఎవ్రీ వీకో కోతుల మీదనే క్యాబినెట్ సమావేశం పెట్టి చర్చించాల్సిన పెద్ద సమస్య అది. అంత పెద్ద సమస్య కింద మారింది. ఇప్పుడు ఇంతకుముందు గ్రిల్స్ హైదరాబాద్లో ఏమో మనం ఇళ్లలో చూస్తాం, హైదరాబాద్ ఇళ్లలో దొంగలు రాకుండా. ఊర్లలో కూడా గ్రిల్స్ పెడుతున్నారు, ఐరన్ గ్రిల్స్, కోతులు రాకుండా. వర్షాలు బాగా పడి వరి సాగు చేస్తున్నారు. అన్నగారు ఏంది, నిన్నటి రోజున మీరు చేనేత డ్రెస్ వేసుకున్నారు, రోజు కూడా అలాగే చేనేత డ్రెస్ వేసుకొని చేనేత కార్మికులను ఆదుకోండి. ఇప్పుడు ఒక్కరు చేనేత డ్రెస్ వేసుకున్నంత మాత్రాన ఇంకో చేసినంత మాత్రాన చేనేత బాగుపడదు. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి పాలసీలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో దాంట్లో ప్రధానంగా ఈ పద్మశాలి సంఘాల గురించి మీరు కమెంట్ పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ సంఘాలు యూనియన్ లీడర్లు ఫస్ట్ మారాలి. మీరు ఫీల్ అయినా నాకు ఇబ్బంది లేదు, కానీ నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. ఆ కార్మికులు ఆ చేనేత మీద ఉన్న కొంత అవగాహనతోటి మేము అదే సామాజిక వర్గం నుంచి, అదే మా తల్లిదండ్రులు అదే చేనేత చీరలు నేసి మేము వచ్చినాం కాబట్టి, ఇంకా మేము అదే పనిలో ఉన్నాం కాబట్టి, స్టిల్ ఈ సమయానికి కూడా అదే పనిలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. 14 ఏళ్ళు అవుతుంది, 14 సంవత్సరాలు అవుతుంది చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్స్ లేక. పద్మశాలి సంఘం ఉంది కదా, యూనియన్స్ ఉన్నాయి కదా, మరి ఏం కొట్లాట మీరు చేశారు ఇంతవరకు చెప్పండి? ఒక ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించారా? ఒక జౌళి శాఖ మంత్రి ఇంటిని ముట్టడించారా? ఇందిరాపార్క్ దగ్గర ఏమన్నా ధర్నాలు చేశారా? ఏం చేస్తున్నారు? వీళ్ళంతా ఏమైపోయిందంటే ఇందులో కొంతమంది జెన్యూన్గా ఉన్న కొంతమంది లీడర్ల దగ్గర చెంచాగిరి చేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని మీరు లీడర్లుగా ఎన్నుకోవడం వల్ల వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళు వాళ్ళ పదవుల కోసమో లేకపోతే ఏదైనా వాళ్ళకి కావాల్సిన వాటి కోసమో ఆ మంత్రుల దగ్గర ఉంటారు తప్ప, ఆ మంత్రికి ఎదిరించి మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నారు? అవకాశం లేదు కదా. ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం నిలబడి పోరాటం చేస్తామో, ఎప్పుడైతే నిలబడి మనం క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తామో, ఈ కమ్యూనిటీ ఓట్లు పోతాయేమో అని అనుకున్నప్పుడు మాత్రమే నిర్ణయాలు వస్తాయి. కానీ ఆ ప్రయత్నం ఇది ఇంతవరకు 14 ఏళ్ళు అయిందండి. సొసైటీలకు ఎలక్షన్స్ లేక 14 ఏళ్ళు అయింది. మాట్లాడేటోడు ఎవడు? 14 ఇయర్స్, 14 నెలలు కాదు, 14 సంవత్సరాలు. అన్ని చేనేత సహకార సంఘాలు మొత్తం మూసేసి ఉన్నాయి. కొన్ని ఏవో గిడ కొయ్యలగూడెం అని ఉంటుంది, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ చేనేత సహకార సంఘాలు ప్రారంభించారు. ఆయన ఆశయాలను నిలబెట్టడం కోసమైనా ఆ ప్రయత్నం చేయాలి కదా, ఆ పోరాటం చేయాలి కదా. మేము ఒకసారి పోయినాం, ఆ కొయ్యలగూడెం పోతే ఆయనదే ఉంటుంది ఫస్ట్ సభ్యత్వం ఆ రిజిస్టర్లో. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మొదటి సభ్యత్వం చౌటుపల్లి దగ్గర ఉన్న కొయ్యలగూడెం చేనేత సహకార సంఘంలో ఉంటుంది. వాళ్ళు ఏదో ఆ లోకల్గా కొంత ఉత్పత్తి అవుతుంది కాబట్టి నడిపిస్తున్నారు. మిగతా అన్ని విలేజెస్లో మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఎంత దుర్మార్గం ఇది. దాదాపు 20-25 లక్షల పైన ఉన్న ఈ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ సంఘాలు యూనియన్లు ఏం చేస్తున్నాయి? అసలు ఆ కన్సర్న్డ్ ఎవరైతే నాయకులు ఉన్నారో, లీడర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎంత అన్యాయం ఇది. ఖమ్మం జిల్లాలో బీసీలు మేల్కోవాలి, ప్రతి చోట మేల్కోవాలి. రైతు భరోసా ఏమైంది? ఇంకా గాలి తిరుగుతూ ఉంది, అది దిగనంటుంది పైనుంచి ముఖ్యమంత్రి. మరి ఏందో ఆయన రైతుల ఓపికకి సహనానికి పరీక్ష పెడుతున్నా, మరి ఏందో అర్థం కావట్లేదు. మరి వ్యవసాయం చేయడం చాలా కష్టం, జర్నలిజం చేసినట్టుగా దాన్ని మీరు చేయలేరు. ఎవరు చెప్పారు? మరి కష్టం చాలా ఈజీ అని చెప్పారు ఎవరైనా? చాలా ఈజీ అని చెప్పిరా? మాకు తెలియదనే చెప్తున్నాం. మరి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలా? రఘు గారు, మీరు ఎంత గొంతు చించుకున్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే. మొత్తుకొని చేంజ్ అయితే అవుతుంది, లేకపోతే ఎవరికి నష్టం అవుతుంది? ఇక మనం ఏమి మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చొని సైలెంట్గా ఉంటే
కనీసం ప్రజలకైనా విషయాలు ఏంటో తెలవాలి కదా. అట్లనన్నా పాజిటివ్, అట్లనన్నా కొంచెం ఏమన్నా చేంజ్ వస్తుందేమో చూద్దాం. రైతులను ఎంతో కొంత ఆదుకుంది కేసీఆర్ అట. పాపం కవిత హరీష్ వల్ల పెద్ద మనిషి ఓడిపోయిండట. ఇక ఆయన వీళ్ళు తప్పు చేసిరు, ఆయన చాలా గొప్ప పని చేసిండు, అందుకే ఓడిపోయింది. మరి ఆయన అసలు వీళ్ళంతా తప్పులు చేస్తుంటే ఆయన చూస్తూ కూర్చున్నాడంటే ఆయన ఫెయిల్యూరే కదా. దయచేసి ఇంకా కేసీఆర్ ఈయనది అయిపోయింది, ఆయన రావా, ఈయనపోతా ఆయన పోతే ఈయన, ఇది పక్కన పెడదాం ఇక దయచేసి. భవిష్యత్తులో తెలంగాణ సోయిన్నోడు, ప్రజల పట్ల కనీసం కన్సర్న్ ఉన్నోడు, సామాజిక న్యాయము సోషల్ యాంగిల్ గురించి తెలిసినోడు, ప్రజల గురించి కొంత అవగాహన ఉన్నోడు ఎవడన్నా వచ్చి పార్టీ పెడుతున్నా, ఇంకేదైనా ఆల్టర్నేట్ క్రియేట్ చేస్తున్నా, వాడి వైపు వెళ్తే కొంత ఏమైనా ఆల్టర్నేట్ కోసం ఆలోచిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం లేదు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ ముగ్గురు దొంగలే. మళ్ళీ ఈయన పోయిండు, ఈయన కంటే ఆయన బెటరు, ఇది దయచేసి బంద్ చేయరు. చాలదా? 25 లక్షల ఎకరాలు మింగేసిరు, సరిపోదా? వేలాది లక్షలాది కోట్ల మొత్తం పైసలన్నీ మింగేసి మొత్తం అప్పులపాలు చేసిరు, సరిపోదా? ఇంకా ఆయనే బెటరు, ఇంకా ఈయన బెటరు. ఎంతకాలం ఇది? ఎన్ని రోజులు మనం ఈ లైన్ తీసుకుందాం? ఇప్పుడు ఏమైనా కేసీఆర్ గవర్నమెంట్ లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? ఇద్దరిది కలిపే నడుస్తున్నది. ఇడా అలా బీజేపీ కూడా ఇంక్లూడ్ అయినది. ఆనాడు కేసీఆర్ కరెక్ట్గానే అన్నాడు, వరి వేస్తే ఉరే అని. ఆయన అన్న లైన్ వేరు, ఆయన చెప్పిన లైన్ వేరు. ఆయన అదని ఒకవేళ వరేస్తే ఉరే అని చెప్పి ఏమైనా ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహిస్తే అవునులే ఆయన ప్రత్యామ్నాయ పంటలు వేయమంటున్నాడని అనుకోవచ్చు. ఆయన అన్న లైన్ వేరే. పెద్ద వాళ్ళ కేసులు మాత్రం సుమోటోగా తీర్పులు ఇస్తాయి. వెలుగుమట్ల కొమ్మెర గ్రామంలో జరిగిన ఘటనలను వాటిని మాత్రం కోర్టులు ఎందుకు సుమోటోగా తీసుకోవు. ఎందుకు తీసుకోవంటే మళ్ళీ మాట్లాడితే కోర్టుల గురించి మాట్లాడుతున్నా, మీరు కంటెంప్ట్ అంటారు. ఎంత అన్యాయం అండి. 700 ఇండ్లు కూలగొడితే పేపర్లలో వచ్చింది. పేపర్లలో అంటే ఒక 2-3 పేపర్లు రాసినాయి, మేము మొత్తుకుంటున్నాం, సోషల్ మీడియా మొత్తం కూడా దుమ్మెత్తిపోస్తున్నది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మరి కోర్టులు కనీసం సుమోటోగా తీసుకొని, లేదు మీ ముందుకొచ్చిన కేసులైనా చూసి తీర్పునివ్వాలి కదా. వస్తుందని అనుకుంటున్నాను, నాకు ఇంకా నమ్మకం ఉంది, చూడాలి. నీడ్ ఆల్టర్నేట్ ఇన్ తెలంగాణ. వస్తే కొత్త పార్టీకి ఓటేస్తా, లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఓటేస్తా. యూరియా బస్తాల గురించి మాట్లాడండి. ఇది ఒక పెద్ద ప్రహసనం అయిపోయింది రైతులకు. పాపం ఆ యూరియా బస్తా రావడం అన్నది పెద్ద సమస్యగా మారింది. నర్సాపూర్ మెదక్ రూట్లో వరి తప్ప వేరే పంట వేయలేమన్నా ఫుల్ కోతులు ఉన్నాయట. నాట్ ఓన్లీ నర్సాపూర్ మెదక్ రూట్, ప్రతి గ్రామంలో కోతుల గొడవనే ఉన్నది. ప్రతి గ్రామంలో ఉన్నది సమస్య. ఆశన్న గారితో ఇంటర్వ్యూ కాకుండా సమాజహితం కోసం చేయవలసిన పనులు చర్చించండి అట. థ్యాంక్ యూ, అన్నీ చేద్దాం అన్న. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం జాడలేదు. ఇంతకుముందు ఇచ్చిన ఇండ్లు కూడా అర్హులకు అందలేదు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. అదే అంటున్నా కదా నేను. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయండి, నాకేం ఇంట్రెస్ట్ లేదు, అవసరం కూడా లేదు. వెల్త్ క్యాపిటల్ కూకట్పల్లిలో 350 కోట్ల స్కామ్ జరిగిందట. 2500 మంది బాధితులు ఉన్నారట. ఓకే, మీ నెంబర్ పెట్టండి, మన వాళ్ళు ఫోన్ చేస్తారు. అన్న మిలియన్ మార్చ్కి 15 ఏళ్ళు, నేను నిజాం కాలేజ్ శ్రీకుమార్ ఇద్దరం కలిసే విగ్రహాలు ధ్వంసం చేశామట. ఖమ్మంలో ఇంకో ల్యాండ్ ఇష్యూ ఉంది, బిగ్ ఫ్రాడ్. ఖమ్మం మొత్తం ఇటు సర్దుతుంటే, ఆ డిగ్గింగ్ చేస్తూ ఉంటే అన్ని కేసులు, భూములు, కబ్జాలు బయటపడుతున్నాయి. మా అధినేత విశారదన్ మహారాజ్ గారి ఆచూకీ ఎక్కడ ఉందో ఈ పోలీసు రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. డిఎస్పీ అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నిన్న కల్వకుంట్ల కవిత గారు అండ్ విశారదన్ గారు కలిసి దీక్ష చేసినట్టున్నారు. ఎక్కడ? ఖమ్మంలో భూదాన్ భూములకు సంబంధించిన విషయంలో, వెలుగుమట్లకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేసినట్టున్నారు. మరి గంత భయం ఎందుక? ఎవరు దీక్ష వాళ్ళు చేస్తున్నారు. అసలు ఇంతవరకు కన్సర్న్ మినిస్టర్స్ ఎవ్వడు అది భూదాన్ ల్యాండే, ఆ భూదాన్ ల్యాండ్లో వాళ్ళకి ఇల్లు కట్టిస్తామనే స్టేట్మెంట్ ఇవ్వడానికి మీరు ఎందుకు జంకుతున్నారు? మంత్రుల మధ్య ఒక ఆయన ఏమో ఇద్దాం ఆన్నే అంటుండు, ఒక ఆయన ఏమో లేదు కుదరదని ఇంకొక ఆయన అంటుండు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఓవరాల్గా. ఎందుకంటే అక్కడ వీళ్ళ చుట్టూ పొంగులేటి భూములు ఉన్నాయి,
పువ్వాడ అజయ్ కుమార్ భూములు ఉన్నాయి. ఇటు పువ్వాడ అజయ్ కుమార్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా ఇంతవరకు దీని మీద? పువ్వాడ అజయ్ కుమార్ దీని మీద ప్రెస్ మీట్ పెట్టిన ఆయన కూడా కబ్జా కోరే కదా ఇంతకుముందు. కేటీఆర్తో కలిసి మొత్తం ఆ ఏరియాని మొత్తం దున్నేసిండు. పువ్వాడ అజయ్ అంతే, తుమ్మల నాగేశ్వరరావు అంతే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి చెప్పాల్సిన అక్కర్లే. ఈడ ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాకెందుకు లేని ఆయన అడిగిపోతే నా సీట్ కేసరి వస్తుందేమో అని ఆయన సైలెంట్గా ఉన్నాడు. జూబ్లీహిల్స్ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవడం వల్ల రేవంత్కు ఎక్కడ లేని ఊపొచ్చి అరాచకాలు చేస్తున్నట. అది బలం కాదది, అది వాపది, అదేమి గెలుపు కాదది. దాన్ని ఏమి పెట్టమనండి. మొత్తం మొన్న 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసారు కదా, చలో ఎలక్షన్స్కి వెళ్ళమనండి. కాకపోతే జనాలకు ఏమైపోయిందంటే ఆప్షన్ ఏముంది? ఇప్పుడు కొంత ప్రోగ్రెసివ్ ఆలోచన ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు బీఆర్ఎస్ వైపు వెళ్ళలేరు, బీజేపీ వైపు వెళ్ళలేరు. ఆల్టర్నేట్ ఏముంది అని అంటే ఏదో కాంగ్రెస్ కేసేద్దాం అన్నట్టుగా ఓట్లు పడతా ఉన్నాయి. దాన్ని వీళ్ళు ఏదో బలం అనుకొని ఇంకోటి అనుకుంటున్నారు. పొరపాటు అది. రేవంత్ రెడ్డి ఓవరాల్గా ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యిండు. ఆయన దాన్ని ఇంకా మార్చుకునే అవకాశం 1 సంవత్సరం పాటు ఏమన్నా ఉంటే ఉంటుంది. ఆ సంవత్సరంలో కూడా ఈయన పరిపాలన ఇట్లే ఉంటే రాజకీయ సమాధి ఇక నీకు అవకాశం లేదు. ఇక కామారెడ్డిలో ఫీజులు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారట. వివేకానంద స్కూల్ యాజమాన్యం అట. మీ ఎమ్మెల్యే గారు చెప్పపోయారు? బెల్ట్ షాపుల గురించి మాట్లాడండి, హన్మకొండ మిషనరీ ప్రాపర్టీస్ గురించి మాట్లాడండి, రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలి, సమైక్యాంధ్రనే బాగుందట. చివరికి అది అనుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అన్న జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా ఎప్పుడు వస్తాయన్నా మా ఓపిక నశిస్తుంది. బీజేపీకి అవకాశం ఇవ్వాలి, దానికి మీరు ఒకసారి ఒక మాట చెప్పలేరా? ఏం అవకాశం ఇవ్వాలా? ఇవాళ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కలిసే అధికారంలో ఉన్నాయి బ్రదర్. ఇక్కడ ఇంకా బీజేపీ ఎక్కడిది? ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలంటే వాళ్ళు చేస్తున్న అపోజిషన్ పాత్ర ఏంది? ఏమైనా ఉందా? అపోజిషన్లో వాళ్ళు చేస్తున్న పాత్ర ఏమైనా కనబడుతున్నదా మీకు? మీరు చెప్పండి. గుండెల మీద చేసుకొని ఎవరైతే బీజేపీని ఇష్టపడుతున్నారో కార్యకర్తలే సాటిస్ఫై లేరు వాళ్ళ పోరాటం మీద. ఈ కమెంట్స్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఓట్లకు డబ్బులు తీసుకొని ఓట్లు వేసిన వాళ్ళే అట. ఇప్పుడు సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఈ దేశంలో 90% వరకు అదే నడుస్తుంది కదా. ఇక వాళ్ళని మనం చెప్పడం ఎందుకు? ఢిల్లీలో దళితుడి హత్య గురించి మాట్లాడు. ఢిల్లీలో దళితుడి హత్య జరిగింది. ఉత్తరప్రదేశ్లో హత్యలు జరుగుతున్నాయి, గుజరాత్లో జరుగుతున్నాయి, తెలంగాణలో జరుగుతున్నాయి, అంతటా జరుగుతున్నాయి. దళితుల మీద, అణగారిన వర్గాల మీద హత్యలు, మానభంగాలు ఇవన్నీ. అన్న మునుగోడు డెవలప్ లేదట. మరి మీ ఎమ్మెల్యే గారు ఏడున్నారో అడగపోయారు? విజయ పాల బిల్లు వస్తలేదట. రైతు బంధు రాదు అంటవా? మీరన్నా కరెక్ట్గా చెప్పండి. 100% వస్తుంది బ్రదర్. అది కాకపోతే ఏంటంటే ఆయన ఇంకా పరీక్షిస్తూ ఉన్నాడు, సమయం చూస్తున్నాడు. ఎలక్షన్స్ లేవు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటే వేద్దాం అనుకున్నా, ఎలక్షన్స్ లేవు కదా. ఇబ్బంది పడుతున్నట్టుండే వేయాలన్నా వద్దా అని. సెంట్రల్లో ఆల్రెడీ బీజేపీ ఉంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంది? ఏముంది ఒపీనియన్? ఇప్పుడు మొన్న రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలంటే 30 రోజులు నీకు అవకాశం ఇస్తున్నా, కొనుక్కోపో అని మనకేదో తాత్కాలిక పర్మిషన్ ఇచ్చింది కదా ట్రంప్. అట్లుంది మన పరిస్థితి. ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనంగా పనిచేస్తున్నామా, వేరే వాడి మీద ఆధారపడుతున్నామా? సరే, అది పక్కన పెట్టండి. ఓవరాల్గా ఈ దేశంలో జరిగిన డెవలప్మెంట్ ఏంది? ఏం మారింది? 12 సంవత్సరాలు అవుతుంది కదా వీళ్ళ అధికారంలో ఉంది. 50-60 ఏళ్ళు వాళ్ళేం మార్చినారు, ఇప్పుడు 12.5 సంవత్సరాలు వీళ్ళేం మార్చినారు? నథింగ్, ఏమీ లేదు అక్కడ.